ఎంతసేపు అయింది వచ్చి? పావు గంట అయిందా, అరగంట అయిందా? ఏం చూపించుకోవడానికి వచ్చా? లేకపోతే ఒళ్ళంతా నెప్పులు 38 మంది. డేట్ ఎక్కడ? కాదు నిన్నటిదమ్మా, నిన్నటిది 252 నుండి 346 ఇలా ఏ రోజుకి ఆ రోజు చేస్తున్నారు. ఓకే, టోటల్ 104. 104 వచ్చింది. గుడ్ వచ్చింది. యావరేజ్ ఎంత వస్తుందో చూడండి. వీక్లీ యావరేజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్, మొత్తం అవుట్ పేషెంట్స్, న్యూ పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు అనేది చూడండి. ఓకే, బాగానే ఉంది. అంటే యావరేజ్ 86, 90, అది ఒకసారి 100 దాటుతాయి సార్. ఇక్కడ ఇంకొక అటెండెన్స్, మళ్ళీ స్టాఫ్ అటెండెన్స్ అది మొత్తం 14 మెంబర్స్. నంబర్ 1 కాస్ట్లీ ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. హెమటాలజీ అనలైజర్ ఉంది, బయోకెమిస్ట్రీ అనలైజర్ ఉంది, అట్లాగే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ చేసి ఉన్నాయి మన దగ్గర. సో లేటెస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్ అంతా కూడా, అంటే హెల్త్ టెస్టులు చేయడానికి, బ్లడ్ టెస్ట్ చేయడానికి అన్నీ కూడా గుంటూరు హాస్పిటల్లో ఏ టెస్టులు అయితే ఉన్నాయో ఇట్లాంటివన్నీ ఇక్కడ మన దగ్గర ఉన్నాయని చెప్పేసి ఉన్న వాస్తవాలు చెప్పండి. పైన ఓపెన్ చేయి. పైన ఓకే, రైట్. యాంటీబయాటిక్ కాస్ట్లీ ఉన్నాయి. వెరీ గుడ్. గ్యాస్ రాకుండా, థ్రోట్ పెయిన్ ఇలాంటివన్నీ. సో చెస్ట్ సంబంధించిన ఏమున్నాయి? గుండె నొప్పి ఇట్లాంటివి. యాస్ప్రిన్ 150-75 రెండు ఉన్నాయి కూడా ఉన్నాయి. 10 mg. వెరీ గుడ్. ఐరన్ డెఫిషియన్సీ వాళ్ళకి ఐరన్ ఇవ్వడానికి ఉంది. అట్లాగే మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉన్నాయి. దాంతోపాటు షుగర్ టాబ్లెట్స్, షుగరు, బీపీ దగ్గర నుండి హార్ట్ ప్రాబ్లం వచ్చినా కానీ కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఈరోజు ఇక్కడ ప్రతి పిహెచ్ సెంటర్లో అవైలబిలిటీగా ఉన్నాయి. ప్రభుత్వం ఇస్తున్నటువంటి నంబర్ 1 మందులు, అట్లాగే ఎక్విప్మెంట్, ల్యాబ్ ఎక్విప్మెంట్, బ్లడ్ టెస్ట్, అట్లాగే షుగర్ టెస్ట్ చేయాలన్నా, బీపీ టెస్ట్ చేయాలన్నా, బ్లడ్ టెస్ట్ చేయాలన్నా, యూరిన్ టెస్ట్ చేయాలన్నా అన్నీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈరోజు మన హాస్పిటల్స్లో ఉన్నాయి, పిహెచ్ సెంటర్స్లో కూడా ఉన్నాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా అందుబాటులోకి ఉంచటం ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం యొక్క గొప్పతనం. అందువల్ల ఇంకా ప్రజలందరూ కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఇంకా డబ్బున్న వాళ్ళు కూడా వచ్చి, మధ్యతరగతి కుటుంబాలు కూడా వచ్చి చక్కగా ఇక్కడ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. చక్కగా ఇక్కడ హాస్పిటల్లో ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఏంటి, ఏం కావాలా? బాడీ పెయిన్స్, దగ్గు ఏమైనా వస్తుందా? సరే, డాక్టర్కి వెళ్ళి అన్నీ చెప్పు, నీకు మంచి మందులు ఉన్నాయి. మంచి నమస్కారం. నమస్తే, అందరు బాగున్నారా? అది 104 కింద వస్తుందా? ఎవరు? వర్కర్స్ అంటే ఇప్పుడు డోర్ టు డోర్ సర్వే చేసి వాళ్ళ హెల్త్ రికార్డ్ అన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయమన్నారు కదా, అది ఎవరికి సంబంధం ఉంటుంది? ఆ వర్క్ బెనిఫిట్స్ ఏముంటాయి? దీన్ని ఆన్లైన్ చేస్తే బెనిఫిట్స్ ఏంటి, ముందు ప్రజలకి లాభాలు ఏంటి, అవన్నీ కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నేను కూడా కూర్చుంటా చూడాలి. అందరికీ ముందు మన ఆశాలకి, మన ఏఎన్ఎంలకు కూడా దాని పర్పస్ అర్థమైతే బాగా చేస్తారు వీళ్ళు. పట్లు పెట్టే పివి సురేష్ కౌన్సిలర్ గారు టౌన్ వచ్చారు. వారికి కూడా జిల్లాలో సేవలేపురం పిహెచ్ సెంటర్ ఏ గ్రేడ్లో ఉంది. జిల్లాలో ప్లేస్ నెంబర్ 1 కొట్టాలి, స్టేట్ ప్లేస్ 1 కొట్టాలి, స్టేట్ నెంబర్ 1 కొట్టాలి మన సెంటర్. దీనికి అందరూ కూడా ఒక 10% ఎక్స్ట్రా వర్క్ చేస్తే
బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది, మన ప్రజలకు మెరుగైన సేవలు అందించినట్టు ఉంటుంది. అప్పుడు అందరికీ సన్మానం చేస్తాం, అందరికీ రివార్డ్ ఇస్తాం. ఓకేనా? అందరం సెలబ్రేట్ చేస్తాం. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలమ్మా. వైసీపీ పాలనలో ఏంటంటే సరైన మందులు ఉండేవి కదా హాస్పిటల్లో. పాము గరిస్తే మందు ఉండదు, ఏదైనా హార్ట్ అటాక్ వస్తే కాస్ట్లీ మందులు ఏముంటాయో అవి, ప్రమాదం వస్తే కాస్ట్లీ మందులు ఉండాలి, అవి ఉండవు హాస్పిటల్లో. గతంలో 5 ఏళ్లలో ఆ ప్రాబ్లం చూసాం. ఇప్పుడు ఏంటి, హార్ట్ అటాక్ వచ్చిన మందులు ఇక్కడ రెడీగా ఉన్నాయి, కుక్కగా కరిసిన వ్యాక్సిన్ మందులు రెడీగా ఉన్నాయి. సో హెల్త్ పరంగా కావాల్సినటువంటి షుగర్ దగ్గర నుండి గుండె జబ్బుల దాకా అన్ని రకాల మందులు ఈరోజు హాస్పిటల్లో ఉన్నాయి. దీన్ని మనం ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. గతంలో 20 మంది 10 మంది 20 మంది వచ్చేవాళ్ళు ఓపీ, ఇప్పుడు 80 నుండి 100 మంది 105 మంది 110 మంది వస్తున్నారు. అంటే ప్రభుత్వ హాస్పిటల్ మీద ప్రజలకు నమ్మకం పెరిగింది. అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు డబ్బులు జేబు కొనలే తప్ప ఏముంది ఉపయోగం. మన దగ్గర బ్లడ్ టెస్ట్ చేయడానికి కానీ, అలాగే బ్లడ్ సెల్స్ ఏదైనా తక్కువ ఉన్నా అన్ని రకాల టెస్టులు, కంప్యూటరైజ్డ్ మిషనరీ, కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే మిషనరీ మన దగ్గర ఉంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. కాబట్టి మా ఏఎన్ఎంలు కానీ, నర్స్, ఇక్కడ పనిచేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కానీ అందరూ కూడా మంచి అర్హత ఉన్నవాళ్ళు, క్వాలిఫైడ్, అనుభవం ఉన్నవాళ్ళు. ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు మన దగ్గర. కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా ఏమైనా ఉంటే కూడా ఇక్కడ మన హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ అన్ని ఇక్కడ చేస్తాం. ఏమైనా క్రిటికల్ కేసెస్ అయితే గుంటూరు పంపటమో, వినుకొండ పంపటమో, నర్సాపేట పంపటమో రికమెండ్ చేయొచ్చు. నార్మల్ డెలివరీలు అన్ని కూడా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో డెలివరీస్ జరిగితే కొంత తల్లికి బిడ్డకి రక్షణ ఉంటుంది. తల్లి బిడ్డ బాగుండాలా లేదా? మరి బాగుండాలంటే వాళ్ళకి ఇక్కడ డాక్టర్ల దగ్గర, ఇంటి దగ్గర పాతకాలంలో లాగా ఇంటి దగ్గర డెలివరీస్ ప్రోత్సహించద్దు. వాళ్ళు చక్కగా హాస్పిటల్కి రమ్మనండి, కావాల్సినటువంటి మందులు ట్రీట్మెంట్ ఇచ్చి చేస్తారు. ఇప్పుడు జ్వరాలు వచ్చినా, విరేచనాలు వచ్చినా కానీ మీరు సర్వే జరిపి వెంటనే హాస్పిటల్ పంపండి. వాళ్ళు ఎవరు తెలిసి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మందులు సపోర్ట్, మెడికల్ సపోర్ట్ చెప్పినట్టు మందులు వాడి ఒకసారి ఇబ్బంది కొనుక్కొచ్చుకుంటుంటారు. అట్లా కాదు. సో జ్వరాలతో బాధపడే వాళ్ళని మీరు డోర్ టు డోర్ మీరు తిరగండి, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా గుర్తించండి, వాళ్ళకి సేవ చేయండి. ప్రభుత్వ హాస్పిటల్లో నెంబర్ 1 క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారండి, అనుభవంలో ఉన్నారు, మీరు చక్కగా వెళ్ళి అక్కడ చూయించుకోమని చెప్పండి. మీరు ఈ రోజు పిహెచ్ సెంటర్ లో కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ లో మందులు ఉన్నాయి. అలాగే టెక్నికల్ ఇన్స్టిట్యూట్ మన ఎక్విప్మెంట్ ఉంది, నంబర్ 1 ఎక్విప్మెంట్ ఉంది, కాస్ట్లీ ఎక్విప్మెంట్, లక్షల ఖరీదైన ఎక్విప్మెంట్ ఉంది. ఈరోజు ప్రతి పిహెచ్ సెంటర్ లో ఈరోజు ప్రభుత్వం అందుబాటులో తీసుకొచ్చింది. ఒక పక్క మోడీ గారు చక్కటి సహకారం ఇస్తున్నారు. అంటే డోర్ టు డోరు, అంటే ఈ రిపోర్ట్స్ ని కూడా బ్లడ్ టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సిన రిపోర్ట్స్, డేటా, బ్లడ్ గ్రూప్, బ్లడ్ టెస్టులు అన్ని కూడా, హెల్త్ కండిషన్స్ అన్ని కూడా ఆన్లైన్ చేయమన్నారు, కంప్యూటరైజ్డ్ చేయమన్నారు. అవి కూడా ఏఎన్ఎంస్ కి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఆ తర్వాత ఆశా వర్కర్స్ కూడా దీన్ని పెడితే తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇండియా మొత్తం తొందరగా కంప్లీట్ చేయాలనే ఆలోచనలు ఉన్నారు. అందులో మన రాష్ట్రం తొందరగా ముందు చేయాలని చంద్రబాబు గారు ఆకాంక్షతో ఉన్నారు. ప్రజలందరికీ మంచి వైద్యం అందాలనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళని మన పిహెచ్ సెంటర్కి రమ్మనండి. పెద్దదైతే గుంటూరు పంపించండి. గుంటూరు జనరల్ హాస్పిటల్ GGH లో కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నంబర్ 1 గా ముందుంది. స్టేట్ లో కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచి వైద్యం అందిస్తున్నారు మన గుంటూరు GGH టీము. పెద్ద సమస్యలు అయితే అక్కడ పంపిస్తాం, చిన్న సమస్యలు అయితే మన డాక్టర్లు చూసుకుంటారు. సో ఇక్కడ నుండి డెలివరీస్ అన్ని కూడా చక్కగా పెంచండి. నార్మల్ డెలివరీస్ ఇళ్ల దగ్గర కాకుండా నార్మల్ డెలివరీస్ వచ్చి ఇక్కడ చెకప్ చేస్తే డాక్టర్లు చెప్తారు. నార్మల్ డెలివరీ అయితే ఇక్కడ ఉంచుతారు, కొంచెం క్రిటికల్ ఆపరేషన్ అవసరం అవుతుంది పెద్ద హాస్పిటల్ రికమెండ్ చేస్తారు. ఇక్కడ నుండి ప్రభుత్వం నుండి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రజలకు ఉపయోగపడేట్టు చేయడానికి మీరు ఒక వారధిలాగా పనిచేయాలని మీ అందరినీ నేను కోరుతున్నా. డెలివరీ మన హాస్పిటల్లోనే జరగాలి, ఇళ్ల దగ్గర జరగకూడదు. ఈ విషయంలో అందరూ కూడా మీరు బాధ్యత తీసుకొని అందరికీ కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వాళ్ళకి కావాల్సిన 2 నెలలకు ఒకసారి 3 నెలలకి ఒకసారి వ్యాక్సిన్లు ఇవ్వాల్సినవి, మంత్లీ ఇవ్వాల్సినవి అన్ని కూడా ప్రెగ్నెంట్ లేడీకి ఏమి ఇవ్వాలో మీకు తెలుసు. అవి టైం వాళ్ళకి గుర్తు చేసి తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఇప్పించండి. వ్యాక్సిన్స్ కానీ అన్ని కూడా పిల్లలకి ఎప్పటికప్పుడు ఏం వ్యాక్సిన్లు వేయించాలో వేయించండి. గర్భవతులకి ఏం వ్యాక్సిన్లు వేయించాలో వేయించండి. దానివల్ల ఆరోగ్యమైన బిడ్డలు పుట్టాలా. సో ఆ బిడ్డలు మన సంపద, వాళ్ళకి మంచి ఆరోగ్యంతో పుట్టాలి. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. ఇది మన యొక్క లక్ష్యం. అలాగే స్కూల్స్ లో నులి పురుగుల మందులు ఇలాంటివి అందజేయటం అవి బాధ్యతగా చేయండి. పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నప్పుడు 100% అందరికి అందజేయాలి. ఆ ఏజ్ గ్రూప్ బిలో 5 years ఉన్న వాళ్ళందరికీ పల్స్ పోలియో అందజేయాలి. సో ఇక్కడ మన డాక్టర్ గారు బాగా చేస్తున్నారు, హాస్పిటల్ సిబ్బంది బాగా చేస్తున్నారు. నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయండి.
గతంలో 20 మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఓపీ 100 మంది పైగా వచ్చింది. భవిష్యత్తులో 200 పైన ఓపీ రావాలని నా కోరిక. స్టేట్ లో మన సెంటర్ నంబర్ 1 రావాలి. మీరందరూ టీం వర్క్ చేస్తే నంబర్ 1 అవుతుంది. డెలివరీ కేసులు పెంచితే కొన్ని మార్కులు వస్తాయి. అట్లాగే జ్వరాలు ఇట్లా మిగిలినవన్నీ కూడా అన్ని టెస్టులు కూడా పూర్తి చేసి ముందుకు తీసుకెళ్ళాలి. సో ఓపీ పెంచాలి. అది ఏఎన్ఎంలు కూడా బాగాలేని వాళ్ళందరినీ ఇక్కడ పంపిస్తా ఉంటే పెరుగుతుంది. డెలివరీ కేసులు పెంచాలి. సో మీరందరూ కూడా ఏఎన్ఎంలు ఆశా వర్కర్స్ కలిసి ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా హాస్పిటల్ పంపండి. అప్పుడు రోజుకు 200 ఓపీ వస్తుంది. రోజు తలా 5గురిని బాగాలేని వాళ్ళు చూసి తలా 5గురిని పంపించారనుకోండి, మీరు రోజుకు 5గురిని పంపండి. అట్లా కాబట్టి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి ఆరోగ్యం అందించడానికే మన పిహెచ్ సెంటర్లు ఉంది. కాబట్టి దూర ప్రాంతాలు గుంటూరు అట్లా వెళ్ళలేరు కాబట్టి ఇలాంటి పిహెచ్ సెంటర్లు అన్నిటి కూడా మంచి మందులు అన్ని కూడా ఇచ్చి మంచి డాక్టర్లు ఇచ్చి ఈరోజు స్ట్రెంగ్తన్ చేస్తుంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. అంటే చంద్రబాబు గారు ఆకాంక్షలు నెరవేరాలా అంటే జీవన ప్రమాణం 86 సంవత్సరాల పైన ఉండాలనేది మన చంద్రబాబు గారి ఆకాంక్ష. 86 ఏళ్ళు యావరేజ్ బతకాలి ప్రతి మనిషి ఆరోగ్యం. అంటే కొంతమంది 99 ఏళ్ళు, 100 ఏళ్ళు, 105 ఏళ్ళు కొంతమంది బతికితే, కొంతమంది 70 ఏళ్ళకి పైన యావరేజ్ 86 ఇయర్స్ పైన ఉండాలా అనేది మన లక్ష్యం. వాళ్ళంటే ఏం చేయాలి? రోజు ప్రతి ఊరు నుండి ఒక 10 మంది, ఊరికి ఒక 10 మందిని ఇక్కడ పంపిస్తే ప్రతిరోజు చక్కగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళందరినీ పంపండి. వాళ్ళకి మెరుగైన మందులు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన హాస్పిటల్ స్టేట్ నంబర్ 1 లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నా.